నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, సూర్యోస్మి తల్లి, పోయిన ఎపిసోడ్ లో మీరు చెప్పడం జరిగింది, ప్రారబ్ధ కర్మల్ని తొలగించుకునే విధంగా అత్యంత అద్భుతమైనటువంటి ఒక మంత్ర రాజ్యం కంటపడడం జరిగింది అని ప్రేక్షకులకు చెప్తాను అని కూడా అన్నారు. మరి దానికి సంబంధించి కంటపడి కంటిని తులుచుకుంటూ లోపలికి పోయి మెదడులో దులిచేసిందమ్మా. అంటే ఇమీడియట్ గా ప్రాక్టీస్ లో పెట్టాను. దాని ఫ్లేవర్ ని ఎంజాయ్ చేసి సడన్ గా ఆ రోజు పూజలో కూర్చున్నాను. యంత్రార్చన జరుగుతున్నప్పుడు టక్కన అనిపించి వెంటనే సాధారణంగా మధ్యలో డిస్టర్బ్ అవును. ఇమీడియట్ గా ఫోన్ కొట్టి మ్యూజిక్ డైరెక్టర్ కి, అంటే స్టూడియో ఉందో వాళ్ళు ఖాళీగా ఉంది, మీరు 11వ స్టూడియోకి వచ్చేయండి, అర్జెంట్గా ఒక మంత్రాన్ని రికార్డ్ చేయాలి, అది అందరికీ అందాలి, తెలియాలి. ఇది స్వామి సంకల్పం, ఇది నాది కాదు. అందుకని ఆ రోజు ఆదివారం పుష్యమి నక్షత్రం రోజు రికార్డ్ చేయడం. 7వ తారీఖు సప్తాస్వరదమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామి. అద్భుతం. మనకి ఇదేనా మంత్రం? కాదు కదా, మంత్రం చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, నో డౌట్. చాలా అద్భుతం, చాలా 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 ఎంత ఆనందంగా ఉందంటే నాకు కనపడుతోంది. నాకు ఒకటి కాదు, 2 కాదు. నేను ఇప్పుడు చదువుతుంటే అంటే కాశీఖండం గురించి కానీ, రామేశ్వరం గురించి కానీ, మనకు శివుడి యొక్క త్రిశూలం మీద కాశీ, రామేశ్వరం, కేదారేశ్వరం 3 కూడా ఒకే లైన్ లో నైసర్గిక స్వరూపం ఎట్లా ఉంటాయి అనే దాని మీద కూడా రీసెర్చ్ జరుగుతుంది. పిన్ టు పిన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే త్రిశూలం మీద అలా బేస్ అయి ఉన్నాయి, అలా నుంచొని ఉన్నాయి, అంతేనా? ఈక్వల్ సమానమైనటువంటి కొలతలతో, డిస్టెన్స్, దూరాలతో సహా, యాంగిల్స్ తో సహా. అంటే భూగర్భంలో ఆ త్రిశూలానికి సంబంధించిన కింద భాగం ఉంది, అంతేనా? అంతే. నిజంగా అంటే అది వేదాలు, అంటే కాశీఖండం అనే ఒక పురాణ గ్రంథంలో మొత్తం పూర్తిగా రాసిపెట్టి ఉంది. దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. నిజంగా వాళ్ళకి మనం చేతులెత్తి, నవీన్ అని కుర్రాడు ఆయన దాని మీద రీసెర్చ్ చేస్తున్నాడు, స్కాలరు, చిన్నపిల్లాడు. ఆ పిల్లాడు కాశీలో కలిసిన అబ్బాయి కాదు, ఈయన వేద అధ్యయనం చేస్తున్నారు, వేదాస్ మీద రీసెర్చ్ చేస్తున్నారు, చాలా అద్భుతంగా చేస్తున్నారు. నిజంగా గర్వంగా ఉంది. మనకి కాశీ దగ్గర నైమిసారణ్యం ఉంది. నైమిసారణ్యంలో ఒక యూనివర్సిటీ స్టార్ట్ అయింది వేదాలకు సంబంధించి. వేదాలని డీకోడ్ చేస్తారు, సైన్స్ కి అనుసంధానం చేస్తారు. ఆ రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ అయింది. ఇక అంటే వేదాలలో, అంటే వేదం ఎలా ఉద్భవించింది, ప్రతిదానికి సైంటిఫిక్ అప్రోచ్ ఇచ్చేస్తారు. అంటే అందులో గ్రంథస్థమై ఉంది, మనకు అన్ని ప్రతిదీ కూడా సైంటిఫిక్ గా కావాలి కదా. దాని మీద రీసెర్చ్ మొదలు పెట్టారు. చాలా అద్భుతంగా రీసెర్చ్లు జరుగుతున్నాయి. గర్వంగా ఉంది. నేను భారతీయుడిని, మన భారతదేశంలో ఇంత అద్భుతాలు చూస్తున్నాం, తెలుసుకుంటున్నాం కూడా. ఏదో పుట్టేసామా వెళ్ళిపోయామా కాదు, తెలుసుకుంటున్నాము. తెలుసుకుని దాని ఔన్నత్యాన్ని తెలుసుకోవటం అంటే అది చిన్న విషయం కాదు. సరే, మరి ఇప్పుడు దీనివల్ల లాభం ఏంటి? ప్రారబ్ధ కర్మలు కదా. ఇంతకు ముందు తెలిసి తెలియక చేసిన కర్మలు మనల్ని పట్టి పీడించేస్తూ గుడిపేస్తూ ఉంటాయి. వేరే జన్మవైనా కూడా ఆబ్వియస్ గా అవే కదా తీసుకొచ్చాయి మానవ జన్మలోకి మళ్ళీ. అంటే దీంట్లో వితండవాదం, అసలు ఇవి దేహాలు ఇవి కాదంటారు, ఆత్మకు చావులేదంటారు, ఇవన్నీ ఎలా ఫార్వర్డ్ అవుతుంది? దేహం అనుభవిస్తోందిగా. అంటే దీంట్లో ఎవరు బాధపడుతున్నారు? ఎవరు బాధపడేది ఎవరు? మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం. నేనెవరు? విక్రమాదిత్య. విక్రమాదిత్య అనేది నేనా? నా పేరు అది, నేను కాదు కదా. ఇది నా చెయ్య, కుడి చెయ్య, ఇది నాది, నేను కాదు. అంటే నేను ఎవరు? నాతో ఈ చేతిని కనిపిస్తున్నవాడు, ఈ చూపుని చూపిస్తున్నవాడు, ఈ మాటను అనిపిస్తున్నవాడు, లోపల ఎవడో ఉన్నాడు, వాడెవరు అంటే ఆత్మ. ఈ ఆత్మలోకి ప్రవేశించడం కోసం ఈ చేసే ప్రయత్నం అంతా. మరి కర్మలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ జ్ఞాపకాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దేహంతో చేసినటువంటి తప్పులు, ఒప్పులు ఏవైనా. కర్మ అంటే ఆత్మ అనుభూతిని, అనుబంధాన్ని దేహంతోనే చేస్తుంది కదా. దేహంతో చేస్తుంది. ఇది వదిలేస్తే ఇదేమీ లేదు కదా. మరి అంటే పూర్వజన్మ జ్ఞాపకాలు, వాసనలు ఎలా వచ్చినాయి? క్యారీ ఫార్వర్డ్ ఎలా అయినాయి? అక్కడి నుంచి ఎక్కడికి? ఈ ఇన్స్ట్రుమెంట్ కాదు,
కానీ ఎవరినో చూస్తే ఒక చిన్న అనుబంధం కల్పిస్తుంది. ఎవరు అనుభవిస్తున్నారు? సో ఆత్మే, శరీరమా? ఆత్మ. ఆత్మే. ఓ అమ్మ ఎంత ప్లే చేస్తుంది సార్ ఇది రోల్. చాలా రోల్ ప్లే చేస్తాను. మనకి అర్హటిక్ యోగా అని ఒక క్లాస్ ఉంటుందమ్మా. ఓకే. దాంట్లో అంటే ఇప్పుడు నేను ప్రారంభ కర్మల గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక బ్లూ ట్రయాంగిల్ గీత గీసి దాన్ని ఒక డస్ట్బిన్ లో తయారు చేస్తాం. బ్లూ ట్రయాంగిల్ తీసి ఒక డస్ట్బిన్ లో మన శరీరంలోంచి ఒక శక్తిని తీసుకొచ్చి ట్రయాంగిల్ వేస్తే అదొక ఫైర్ లో మండుతూ ఉంటుంది. ఇది నమ్మిన వాడికి నమ్మినంత, లేకపోతే ఏం లేదు. కానీ మీరు స్పర్శించవచ్చు ఫైర్ని. మీకు నేను ఒక బ్లూ ట్రయాంగిల్ ఇస్తాను, స్పర్శిస్తారా? అంటే తెలుస్తుందా ఫైర్? తెలుస్తుంది. వేడి తెలుస్తుందా? డెఫినెట్ గా తెలుస్తుంది. నేను ఇప్పుడు వేడి తెలుసుకోవచ్చా? పర్వాలేదా? ఏం పర్లేదు. ఏం కాలదు కదా. పొరపాటులు చేస్తే కాలుతుంది. అమ్మో. చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఓకే. కళ్ళు మూసుకోండి. చేతులు రెండు గాలిలో పెట్టి ఒక బాల్, మీకు దగ్గరలో ఒక బాల్ పట్టుకున్నాను అన్నట్టు ఫీలింగ్ తోటి ఏమీ కదపకుండా అలా పెట్టు ఉండండి. గాలి తీసుకోండి. ఇన్హేల్ స్లోలీ, ఎక్సైల్ స్లోలీ. ఇన్హేల్ స్లోలీ, ఎక్సైల్ స్లోలీ. ఇన్హేల్ స్లోలీ, ఎక్సైల్ స్లోలీ. ఐ ఆమ్ రిసీవింగ్ అండ్ ప్రొజెక్టింగ్ ప్రాణ. నేను ప్రాణశక్తిని స్వీకరిస్తున్నాను, ప్రొజెక్ట్ చేస్తున్నాను. ప్రొజెక్టింగ్ green fireball. Inhale 3 times. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Slowly move your hands. Right? Slowly open your eyes. అలా తెలుస్తుందమ్మా? కొంచెం హ్యాండ్స్ పైకి లేవు. Slow go back, move forward. Slowly. Back. గమనించా? ఏమీ గమనించలేకపోయా? సరే, అక్కడ నుంచే నీ కుడి చేతిని నా చేతిలో ఉన్నదాన్ని టచ్ చేయడానికి ట్రై చేయి. అక్కడ నుంచి ఇలా స్లోగా. ఏమైనా తెలుస్తుందా? తీసుకునే యోగం లేదేమో. మళ్ళీ తెలియాలమ్మా, తెలియాలి. సెంటర్ ప్రెస్ చేయండి. ఇది ఎవరికి వాళ్ళే చేసేది, ఎవరి కోసం చేసేది కాదు. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. ప్రతి ఇంట్లోనూ ఒక హీలర్ ఉండాలి. మనకు మనం తెలుసుకోకపోతే ఇంకెందుకు? ఎవరో వస్తారు, ఏదో చేస్తారు కదా, మనకు మనమే చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఏం లేదు, గుర్తించే సెన్సిటేషన్ తెచ్చుకోవాలి. ఇన్హేల్ స్లోలీ, ఎక్సైల్ స్లోలీ. Inhale slowly. Exhale slowly. Inhale slowly. Exhale slowly. ఇప్పుడు నెమ్మదిగా హ్యాండ్స్ మూవ్ చేయండి. స్లోలీ. చిన్న సెన్స్, ట్రిక్లింగ్ సెన్సేషన్ కానీ, ఏదైనా వ్యాక్యూమ్ ఉన్నట్టు కానీ ఇక్కడ ఉంది. ఉంది. కొంచెం వెనక్కి వెళ్ళండి స్లోగా. మళ్ళీ దగ్గరికి రండి. తెలుస్తుందా? ఇప్పుడు ఇక్కడ ఒక వర్డ్ వాడుతున్నాం, ఫైర్ బాల్. ఫైర్ బాల్. ఫైర్ బాల్. ఫైర్ బాల్. గ్రీన్ ఫైర్ బాల్. గ్రీన్ ఫైర్ బాల్. ఇప్పుడు ఆ స్పర్శలో ఏమైనా తేడా గమనిస్తున్నారా?
వెనక్కి ముందుకే కొంచెం స్లోగా వెనక్కి ముందుకి. ఇన్హేల్, ఎక్సెల్. అక్కడ ఏదో ఒక తెలియని శక్తి అయితే కనిపిస్తుంది కదా. వాక్యూమ్ ఉంది ఇక్కడ. రైట్, అది గ్రీన్ కలర్ లో మండుతూ ఉంటుంది. గ్రీన్ ఫైర్ బాల్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. చేతులు సెన్సిటైజ్ చేసుకుని మన చేతుల మధ్య ఏముందో ఇలా కాన్సన్ట్రేట్ చేసి గ్రీన్ ఫైర్ బాల్. వేరే కలర్స్ ఏం వాడకండి, ఓన్లీ గ్రీన్ ఫైర్ బాల్. అది ఎలా ఉంటుంది అంటే కొంచెం చిమచిమలాడుతూ ఉంటుంది, చల్లగా ఉంటుంది. అందుకని గ్రీన్ వాడాం. అది ఇబ్బంది పెట్టేది కాదు, గ్రీన్ ఫైర్ బాల్. ఇప్పుడు మనలో ఉన్నటువంటి ప్రారంధాలు, మనం పడుతున్నటువంటి సమస్యల్ని చేత్తో తీసుకొచ్చేసి దాంట్లో వేస్తాం. సో దట్ అవి ఇబ్బందులు పోవటం. మనం దీన్ని వైట్ బోర్డ్ టెక్నిక్ అంటాం. నీకు నచ్చనిపై ఒక అలవాటు ఉంది, నాకు ఆల్కహాల్ అలవాటు ఉంది, కళ్ళు మూసుకున్నాం, మన ఎదురుగుండా ఒక వైట్ బోర్డు, ఆ అలవాటుని హ్యాబిట్ని అక్కడ రాసాం. దాన్ని మనసుతోటి గ్రీన్ కలర్ తోటి తుడిచేసాం. దాన్ని ఈ బాల్లో వేసి అది వెళ్ళిపోయింది. ఇది కేవలం టెక్నిక్ నేర్చుకోవడానికి. అర్హటిక్ యోగము అంటే అర్హటిక్ యోగం అంటే మనకి రామకృష్ణ పరమహంస. హంస ఏం చేస్తుంది? పాలని నీళ్ళని వేరు చేసేస్తుంది. పాలని నీళ్ళు వేరు చేయడం దాని ఉత్తేం కాదు. మీరు పాలు నీళ్లు కలిపేసి ఇస్తే కేవలం పాలు మాత్రమే తాగుతుంది, నీళ్ళని విడదీసి. అసలు నీళ్లలో పాలు కలిస్తే విడతీయడం ఎలా? హంసకు మాత్రం వచ్చేది. కానీ మనకు కూడా చేయగలం. ఆ పాలని కాచి తోడు పెట్టడం ద్వారా అలాంటి నీళ్ళు ఏమైనా ఉంటే బయటకు వెళ్ళిపోతాయి. పెరుగు నుంచి అంటే మనలో ఉన్నటువంటి ఈ వాసనల్ని మనం తోడు పెట్టడం ద్వారా, అంటే భగవంతుడికి అంకితం చేయడం ద్వారా వీటిని మార్చవచ్చు. ఇక్కడ మరి ఇవన్నీ ఎలా అర్థం అవడానికి, ఇప్పుడు దానికి సెన్సిటైజ్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా. అందుకని ఆ భగవంతుడు చాలా సులువుగా నాకు ఇచ్చినటువంటి స్ఫురణ యోగం ఏంటి అంటే ఒక మంత్రం, అష్టాక్షరి మంత్రం మన అష్టమ స్థానంలో ఉన్నటువంటి దోషాలను తీసేస్తుంది. ఆ మంత్రం పేరు సూర్య అష్టాక్షరి. మనకి మామూలుగా అష్టాక్షరి మంత్రం ఏంటి? నమో నారాయణాయ. పంచాక్షరి ఓం నమః శివాయ కదా. ఇక్కడ ఓం సూర్యనారాయణాయ. అంతేనా? ఓం సూర్యనారాయణాయ. ఓం సూర్యనారాయణాయ. ఓం సూర్యనారాయణాయ. ఓం సూర్యనారాయణాయ. బ్యూటిఫుల్. ఒక ఓరా కనబడుతుంది చదువుతూ ఉంటే. అంటే ఇట్లా ఒక లైన్ నాకు లోపల ఆ మంత్రం ఆ రోజు వచ్చిన రోజు నేను సన్ రైజ్ లో ఉన్నాను, కేబిఆర్ పార్క్ లో సూర్యోదయం అవుతుంది. ఆ స్వామి స్ఫురణిచ్చారు నాకు. సూర్యనారాయణ. నేను మన శరీరంలో షట్చక్రాలని శక్తివంతం చేసుకోవడానికి, అవేకం చేయడానికి శరవణ భవ మంత్రాన్ని మంగళవారం ఉదయం శరవణ భావ విడదీసి చెప్తాను. ఒక్కొక్క చక్రాన్ని ఒక యాక్టివ్ చేసుకుంది. ఇది అష్టమ స్థానాన్ని యాక్టివ్ చేసేస్తుంది. అష్టం అంటే మనం పూర్వజన ప్రారంభ కర్మలు అవన్నీ. సూర్యుడు ఎవరు? అగ్నితత్వం. ఓం సూర్యనారాయణాయ అనే ఈ అష్టాక్షరి మంత్రాన్ని మనం అంటూ ఉంటే మన ప్రారంధ కర్మలు దగ్ధమై, మీరు కళ్ళు మూసుకొని మంత్రాన్ని చెప్పి కళ్ళు తెరిచి చూడండి, మీ చుట్టూ ఉన్న ప్రకృతి చాలా ఇంకొంచెం గ్రీనెస్ గా, ఇంకొంచెం పచ్చగా, ఇంకొంచెం బ్రైట్ గా ఉంటుంది. చూడండి, బ్యూటిఫుల్. అసలు ఇప్పుడే ఆరా కనిపిస్తుంది అని అన్నాను, ఒక లైన్ ఇప్పుడు మళ్ళీ లేదు అన్న. మంత్రం చదివేటప్పుడు మాత్రం ఆరా ఐ కుడ్ సీ డెఫినెట్లీ. అండ్ మనం గ్రీన్ మ్యాట్ లో కూడా ఉన్నాము, దట్ వైట్ లైన్ ఇంకా క్లియర్ గా తెలుస్తుంది. ఇది ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను ఏదో చెప్పాను కాదు, ఎక్స్పీరియన్స్ చేయాలి. బ్యూటిఫుల్. ఎన్నిసార్లు ఎలా చేయమంటారు ఈ మంత్రం? 108 సార్లు. చాలా సింపుల్ గా అయిపోతుంది, చాలా నిదానంగా. మనం ఏదో జపం చేసినట్టు కాదు, లయబద్ధంగా. ఓం
సూర్యనారాయణాయ ఓం సూర్యనారాయణాయ. అసలు లైవ్ అయిపోతాం. తాదాత్మ్యత చెందుతున్నారు. అద్భుతం. రైట్. సో 108 సార్లు ప్రతిరోజు కూడా ఇన్ని రోజులు ఇలా ప్రాక్టీస్ చేయాలని ఉందా? అంటే మనకు ఉన్నటువంటి ఇబ్బందులు మీకు తెలుస్తుంటాయి. ఏ రోజుకి ఆ రోజు మీ ఆరా బ్రైట్నెస్. సూర్య ప్రాణ చికిత్సా విధానం. ప్రారంభ కర్మని దగ్ధం చేసుకోవచ్చు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఎప్పటి నుంచి మొదలు పెట్టమంటారు? ఇలా ఏ సమయంలో చేయమంటారు? సూర్యోదయ సమయంలో ఉదయిస్తున్నటువంటి సూర్యనారాయణ మూర్తిని ఆయన ఉదయించేటప్పుడు మిత్ర రవి సూర్య అంటే అది 3వ స్థానంగా ఇవ్వబడింది. స్తుతించేవాడు ఎవరు అంటే సూర్యుడు ఒక్కడే. ఇక మనకి స్తుతించడానికి ఇంకా కంటికి కనిపించే ఎవరూ లేరు. ఆయన ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణుడు. ఆయన అష్టాక్షరి సూర్య అష్టాక్షరి మంత్రాన్ని నేను రికార్డ్ కూడా చేయించిన ఆ ఇన్స్ట్రుమెంట్లు అవి వేస్తున్నారు, ప్లే చేయిస్తాను తప్పకుండా. మీరే పాడారా? నేనే పాడా. నా గొంతు బాగోపోయినా గాడిద గొంతులో. అయ్యో అంతకన్నా ముందు నేను వేసేస్తా. మీ ఇన్స్ట్రుమెంట్ తో మాకు పని లేదు, మేము ప్లెయిన్ వేసేస్తాం. జనాలకి బాగా తెలియాలి, వాళ్ళందరిలో కూడా మార్పు రావాలి, అందరూ బాగుండాలి. నాకు కాల్స్ వస్తున్నాయి, కాల్స్ వస్తున్నందుకు ఆనందపడినా, వాళ్ళ కష్టాలు చెప్తున్నందుకు బాధపడనా. డెఫినెట్ గా నాకు కాల్ చేయండి హ్యాపీగా. నాకు కాల్స్ వస్తాయి, మాకు పలానా సమస్య తగ్గిపోయింది, చాలా హ్యాపీ, చాలా సంతోషం. ఇలాంటివి రావాలి. అందరం కూడా ప్రతి ఇంటికి ఒక విక్రమాదిత్యుడు రావాలి, ప్రతి ఇంట్లోనూ సూర్యనారాయణమూర్తి ఆరాధన జరగాలి. భారతదేశం అంతా కూడా మనకు ఒక పుస్తకం రాశాడు ఒక వెస్టర్న్, సన్ వర్షిప్ యాన్సెంట్ ఇండియన్స్. మన భారతదేశంలో ఉన్నటువంటి సూర్య ఉపాసకుల గురించి వాళ్ళు అధ్యయనం చేసి రాశారు. మనం ఎక్కడెక్కడో ఎదుగుతుంటాం వేరే వేరే. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు మనకి భగవద్గీతలో, నా శక్తి అంతా కూడా సూర్యమండలంలో ఉంది, నా కోసం వెతకొద్దు, మీరు అన్ని దారుల్లో వెళ్ళొద్దు. మనకు కంటికి కనిపించే దైవం స్పర్శిస్తున్నాం, స్పృశిస్తున్నాం, చూస్తున్నాం. ఆయన ద్వారానే పంటలు పండుతున్నాయి, అనుభవిస్తున్నాం. ఆయన్ని మర్చిపోయి ఆదివారాలు నాకు ఇక ఈసారి ఒక బెత్తం చేత్తో పట్టుకుని లైన్ లో నుంచి ఉన్న వాళ్ళని వద్దు సార్ అలా వెళ్ళకండి సార్, మనం ఎక్కడున్నామో ఏ యుగంలో ఉన్నామో మీకు తెలుసు, మీరు ఎలా వెళ్ళకండి, మారుద్దాం, ఏడుకుంటున్నాను. ఇంకో 4-5 ఏళ్ళు, ఓ 10 ఏళ్ళు పోని ట్రై చేద్దాం. అంటే మన కుటుంబ సభ్యులు సహకారం అందిస్తున్నారు, చాలా మందిలో మార్పు వచ్చింది. మా ఇంట్లో మానేసాం, చాలా సంతోషం. నేను పూర్తిగా మానేయమండి అని నేను అనట్లా. ఒక్క ఆదివారం స్వచ్ఛందంగా మనం ఆ చికెన్ షాపులు, మటన్ షాపులు కూడా అమ్మేవాళ్ళు ఎవరమ్మా? ఎక్కడి నుంచి అన్నా వేరే కంట్రీ నుంచి వస్తున్నారా? వేరే రావట్లేదుగా, గ్రహం నుంచి రావట్లేదుగా, మన వాళ్ళేగా. వాళ్ళు కూడా అనారోగ్య సమస్యలతో ఆ అమ్మడం ద్వారా వచ్చిన సంపాదనలు సగం హాస్పిటల్స్ కి పోసేస్తున్నాం. తినడం ఎంత తప్పు, వండడం ఎంత తప్పు, కొనడం కూడా అంతే తప్పు, దాన్ని అమ్మడం కూడా, విక్రయించడం కూడా అంతే తప్పు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పింది నమ్మొద్దు, గుడ్డిగా నమ్మొద్దు, ఒక్కసారి ఆలోచించండి. ఒక్క ఆదివారాన్ని మనం మార్చుకోగలిగితే మన జీవితాలు అద్భుతం, మామూలు కాదు, మారుతుంది. నమ్మకం. ఈ మార్పు రావాలంటే, మార్చాలని కోరుకున్న వాళ్ళు ఈ సూర్య అష్టాక్షరి మంత్రాన్ని ఓం సూర్యనారాయణాయ, ఓం సూర్యనారాయణాయ లయబద్ధంగా, సితార ఉంటుంది కదా మనకి, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ప్లే చేసుకుని వదిలేస్తే దానికి తగ్గట్టుగా మనం వెళ్ళగలిగితే అందరం కూడా అద్భుతంగా శృతి కలిపిన వాళ్ళు అవుతాం. ఉజ్వలమైనటువంటి భారతావనికి మార్గం వేసిన వాళ్ళు అవుతాం. తప్పకుండా. చాలా అద్భుతంగా వివరించారు, ఆనందంగా వివరించారు. కృతజ్ఞతలు. అంటే సూర్యుడి గురించి మాట్లాడుతుంటే, సూర్యుడి గురించి అడుగుతుంటే ఇంకా నాకు మామూలు ఎనర్జీ, అసలే ఎనర్జెటిక్. ఆ కుర్చీలో కూర్చోరేమోనని భయంగా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మూలాధారం యాక్టివ్ ఉండి అదే మొత్తం బౌన్స్ అయ్యి, ఇక్కడ ఒక స్మైల్ బౌన్స్ అయ్యి, ఎర్రచందనం ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది, రెట్టింపు కూడా చేస్తుంది కదా. ఆజ్ఞాచక్రం కుంకుమ పెడితేనే, సింథటిక్స్ పెడితేనే మనకి ఇది ఉన్నప్పుడు ఎర్రచందన నరగదీస్తాను, దాన్ని పెట్టుకుంటాను. అద్భుతం అది, ఆ సుగంధ పరిమళ గంధం యొక్క సువాసన. గుర్తుపెట్టుకోండి, ప్రతి భారతీయుడు, భారతదేశంలో జన్మ తీసుకున్న వాళ్ళు ఉదయం త్రిపుండ్రాలు భస్మాన్ని తడికా చేసుకుని త్రిపుండ్రం పెట్టుకోవాలి. సాయంత్రం కూడా మళ్ళీ స్నానం చేసి పొడి విభూతిని, భస్మాన్ని ధారణ త్రిపుండ్రం చెయ్యాలి. త్రిపుండ్రం చెయ్యకుండా నేను హిందువుని, నాకు భగవంతుడు వరాలు ఇవ్వట్లేదు, నా కష్టాలు తీరట్లేదు అని అడగొద్దు.
Right. భస్మం లక్ష్మీప్రదం. ఇంక దాని గురించి మనం మాట్లాడాలంటే శివపురాణంలో దాని గురించి కొలలు చెప్పబడి ఉన్నాయి. దయచేసి అందరం కూడా హిందువులందరం కూడా Hmm. నేను హిందువుని, నేను గుడికి వెళ్తాను అసలు చెప్పక్కర్లా. Yeah. త్రిపుండ్రం ధరించాం, బ్రాహ్మలే పెట్టుకుంటారు కాదు, అందరూ పెట్టుకోవాలి. అందరూ పెట్టుకోవాలి. Right. మళ్ళీ శివకేశవులకి అభేదం అది ఏదీ లేదు. అందుకనే ఆ భేదాన్ని తీసేయాలని నేను అడ్డబొట్టు ఉంటుంది, నిలువు నిలబట్టు ఉంటుంది. నాకు శివుడు అంటే చాలా ఇష్టం. ఆ పరమేశ్వరుని సూర్యనారాయణమూర్తి రూపంలో ఎర్రచందనం రూపంలో ధరించా. ఈశ్వరుడు శివకేశవులు నా నుదుటి మీద నా తలరాతని మారుస్తారు. నిజంగా నేను పెట్టని రోజు చూస్తాను. అంటే నేను పెట్టకుండా ఉండను సాధారణంగా. మా ఆవిడ అసలు అంటే ఈ బొట్టు లేకుండా ఈ నుదుటిని చూడటం చాలా తక్కువ. ఎప్పుడు పొరపాటున అడవుల్లో మర్చిపోయి బయటకు రావాలి, అసలు మర్చిపోవడం అనేది జరగదు. నేను ఉదయం లేచి మొహం కడుక్కున్న తర్వాత త్రిపురం పెట్టేసుకుని వాకింగ్ వెళ్తాను. మనం ఎవ్వరం కూడా నుదుటును తిలకం లేకుండా, కళ్యాణప్రదం కనపడకుండా, అమంగళత్వంతో, బోసి మొహాలతో ఏమంటారు అది, వాళ్ళు ఉంటారు పాపం, వాళ్ళ జీవితాలు ఇలా వాళ్ళకేం అది కాదు. తెల్ల బట్టలు కట్టుకుని బొట్టు పెట్టుకోకుండా అమంగళంగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ దౌర్భాగ్యం అది. హిందూ అంటే భారతదేశంలో పుట్టాం. ఇది మనకి మన ఆజ్ఞాచక్రాన్ని ప్రేరేపించడం ద్వారా మనలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా, ఆలోచన విధానం బాగుంటుంది, జీవితం బాగుంటుంది. ఇంకొకసారి వివరంగా తెలియజేద్దరు కానీ, ఎందుకంటే క్లమ్జీ అవ్వచ్చు. దీని గురించి సపరేట్ గా ఒక వీడియోలో మాట్లాడారు. అంటే ఇక్కడ సూర్యుడికి ఆ తిలకానికి అవ్య అంగభాను అని కాదు, దీని గురించి వివరించాలని తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. నమస్తే. సూర్యస్మి.